అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో వడియాలండి. ఇది స్టవ్తో గంజి కాచే పని లేకుండా, ఎండతో కూడా పని లేకుండా ఇది ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చండి. చాలా తొందరగా అయిపోతాయి, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు ఈ విధంగా చేస్తే. చాలా క్రిస్పీగా, చాలా చక్కగా వచ్చాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ రైస్, ఉడికించిన రైస్ అండి, ఇది మిగిలిపోయింది. దీన్ని మిగిలిపోయిన దాంతో వడియాలు పెట్టి చూపిస్తున్నాను. ఇంత తీసుకున్నానండి, మీకు ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. నేనైతే ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని దీనికి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్గా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత అసలు రైస్ అనేది అలాగే పలుకుల్లాగా ఉండకుండా ఇలా పేస్ట్ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని, ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలోకి వేసుకున్న తర్వాత నేను మిక్సీ కడిగి కొన్ని నీళ్లు వేస్తున్నానండి. కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి. లేదా మీరు పచ్చిమిర్చి అయినా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. డైరెక్ట్గా ఇలాగే వేస్తున్నానండి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఈ గిన్నెలోకి నిండుగా అయిందండి. కొద్దిగా మెల్లగా కలుపుతున్నాను. మీరు కొద్దిగా వెడల్పాటి గిన్నె తీసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనం వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. అంతవరకు మీరు కావాలంటే ఇంకా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవచ్చు. నేను కవర్ పైన పెడుతున్నానండి. నేను మడత మంచం పైన బాల్కనీలో ఇలా కవర్ వేసి పెడుతున్నాను. ఇది కూల్ బ్యాటరీ కాబట్టి కవర్ పైన పెట్టుకుంటే చక్కగా తొందరగా ఎండిపోతాయి, అలాగే చక్కగా వస్తాయి, ఎక్కువ కష్టం లేకుండా. ఇలా అన్ని వడియాలు పెట్టేసుకోవటమేనండి. ఈజీగా పెట్టుకోవటానికి వస్తుంది. మీకు ఒకవేళ ఈ పిండి కనుక గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వడియాలు పెట్టేసుకోవటమే. ఇలా అన్ని వడియాలు పెట్టుకున్న తర్వాత నాకైతే ఇది బాల్కనీలో కాబట్టి ఒక రోజులో ఎండిపోయినాయండి. హాఫ్ డేలో మళ్ళీ ఇలా చూడండి అన్ని వడియాలు ఇలా పెట్టేశాను. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇది నైట్ పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా చూడండి ఇలా ఎండిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక వైపు తిరిగేస్తున్నాను. సాయంత్రంకంతా మొత్తం ఎండిపోయినాయండి నాకైతే. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక 2 అవర్స్ అలా ఎండలో పెట్టాను. జస్ట్ మా బాల్కనీలో 1 లేదా 2 అవర్స్ అలా ఎండ వస్తుందండి. కొద్దిసేపు మాత్రమే వస్తుంది. ఎండ వచ్చినప్పుడు మాత్రమే ఇలా బేసన్లో పెట్టి ఎండలో పెట్టానండి. తర్వాత చక్కగా ఎండిపోయినాయి. ఇలా ఎండిన తర్వాత ఈ వడియాలని ఇప్పుడు నూనెలో వేయించుకోవటమే. ఈ నూనె హై ఫ్లేమ్లో చక్కగా ఎక్కువ వేడైన తర్వాతనే వేసి వేయించుకోవాలండి. చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడైనా అన్నం ఎక్కువ మిగిలిపోయినా కానీ ఈ విధంగా పెట్టేసుకున్నారంటే చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ కదా, ఎవరైనా ఈజీగా పెట్టుకోగలుగుతారు. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.